మెల్లని స్వరము అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థించారా? ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవునితో నడుస్తున్న నీ జీవితంలో అద్భుతమైన మహిమ కలిగిన ఆయన హస్తము తోడుగా ఉంటుందండి. ఆయన హస్తము తోడుగా ఉన్నప్పుడు నీ బాధ, చింత, నీ దుఃఖము అన్నిటినీ మర్చిపోతావు. దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము మనం నడిపిస్తూ ఉంటే మన జీవితంలో దుఃఖము కూడా సంతోషముగా, భారము కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. కనుక ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి. చూడండి, మోషే మనలాంటి సాధారణమైన వ్యక్తే, కానీ దేవుడు పిలిచి ఆయన తోడుగా ఉన్నాడు. కనుకనే 6 లక్షలకు పైగా ఉన్న ప్రజల్ని కాలుబలము కలిగిన వారు అని రాయబడి ఉన్నది. వారిని నడిపించాడు అంటే కేవలము దేవుని హస్తము తోడుగా ఉన్నదండి. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడడానికి కారణం ఎవరు అంటే దేవుని యొక్క హస్తమే. అదే హస్తము నీకు తోడై ఉన్నది. కనుక నువ్వు ధైర్యముగా ఉండు, బాధపడకు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడని ఉన్న వాక్యము యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టేదను. చూడండి, చాలామంది ఒంటరితనం, అయ్యో నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇంట్లో 3 ఉన్నాం, 4 ఉన్నాం, 5 ఉన్నాం, ఎవరి దారి వారిదే, ఎవరు పట్టించుకోవట్లేదు, ఒకరినొకరు అర్థం చేసుకోవట్లేదు అని ఎన్నెన్నో ప్రశ్నలు మన జీవితంలో చాలాసార్లు నేను ఒంటరిని అని మదన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వేదనను అనుభవిస్తుంటారు. ఈరోజు ప్రభు ఏమంటున్నాడంటే ఒంటరైన వాడు 1000 మందిగా మారుస్తాడట. అంటే 1000 మంది వచ్చి ఎప్పుడు నీ ముందే కూర్చుంటారా? అటువంటి బలము, అటువంటి జ్ఞానము ఒకవేళ ప్రజలే అవసరమై వచ్చినప్పుడు 1000 మందిగా కూడా చేస్తాడండి. అలాగే ఆయన ఏమంటున్నాడంటే ఈ యొక్క కార్యము నేను త్వరపెట్టి ఉన్నాను అంటే త్వరగా చేస్తాడట. ఆయనకు ఆ కార్యము చేయడానికి అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమయము, ఒక్కొక్క సేవలో ఒక్కొక్క సమయము ఆయన 1000 మందిగా చేయాలని ఆ వాగ్దానం ఇచ్చాడు. అది త్వరపెట్టడానికి ఒక సమయం ఉంటుంది, దేవునికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయములో ఆ కార్యము త్వరపెట్టడానికి మనం ఏం చేయాలి? మన జీవితంలో నిత్యము ప్రథమమైన స్థానము ప్రభుకి ఇస్తూ, ప్రభా ఇదిగో ఈ వాగ్దానం చేశావు, నన్ను 1000 మందిగా చేస్తానన్న, ఒంటరిగా ఉన్న నన్ను బలమైన జనముగా చేస్తానన్న. బలమైన జనము అంటే మీరు ఒంటరైన వాడిని 1000 మంది చేయడమే కాదు, నేను బలాన్ని ఇస్తాను, ఆ కార్యమును నేను త్వరగా చేయబోతున్నాను, త్వరగా చేస్తాను అంటున్నాడు. ఆ కాలము వచ్చే వరకు కూడా ఆ బలమైన కార్యము మన జీవితంలో నెరవేర్చబడే వరకు కూడా మన ఓర్పు, సహనము, దీర్ఘశాంతము ప్రభుతో నడవడం నేర్చుకోవాలి. తప్పకుండా ప్రభు మన జీవితంలో అద్భుతమైన కార్యము చేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ ఈరోజు అధైర్యముతో నేను ఏం చేయాలి, ఎట్లా బ్రతకాలి అని చాలా డౌట్స్, చాలా భయము నీ జీవితంలో ఉన్నది. కానీ వాగ్దానాన్ని చదువుకున్నప్పుడు ఒంటరైన నీ జీవితంలో 1000 మందిగా చేస్తాడు, బలమైన జనముగా చేస్తాడు. ఆ బలమును నీకు అనుగ్రహించబోతున్నాడు, ఆ శక్తిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు, ఆ కృపతో నేను నింపబోతున్నాడు. కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభా నీ ప్రియ బిడ్డలు ఏ విషయంలో బాధ, వేదన అనుభవిస్తున్నారో, ఒంటరితనం అనుభవిస్తున్నారో నాకు తెలియదు, కానీ వారి గాయములన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కట్టబడాలి. ప్రభా వారికి బలము అనుగ్రహించబడాలి, వారి జీవితంలో అద్భుతమైన కార్యములు జరగాలి. అయ్యా, మీరు చేయనున్న కార్యములు త్వరపెట్టి మీరు జరిగించండి, గొప్ప కార్యములు జరిగించండి. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వారి బిడ్డల స్టడీ, ప్రభా ఎవరెవరు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఆ ఎగ్జామ్ రాస్తున్నారో వారందరి మీద నీ కృప దిగాలి, నీ సమాధానము, నీ జ్ఞానాత్మతో బిడ్డల్ని నింపండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అయ్యా నీ మార్గములన్నీ తెరవండి, వారి ముందు అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు అయ్యా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదములు మేము పలుకుతున్నాం. అయ్యా వారి నోటి నిండా నవ్వు ఉండునుగాక,
వారి బ్రతుకు దినములన్నిటికి కూడా కృపాక్షేమములు వారి వెంట వచ్చునుగా. మేలుతో కృపతో నింపమని అద్భుతమైన కార్యములు జరిగించిన నీ ప్రేమకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.